ఇక హైదరాబాద్ చుట్టుముట్టు ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులకు సంబంధించి పూర్తిగా మేము జిహెచ్ఎంసీ గతంలో ఇట్లా ఏ చెరువులైనా సరే కబ్జా కానియకుండా కాపాడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఇక అక్రమార్కులు ఏం చేసిర్రు, ఎన్ని అక్రమ నిర్మాణాలు వెలిసినాయి, ఎంతమంది ఫామ్ హౌస్లు, విల్లాలు, గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు అనేది, స్పోర్ట్స్ క్లబ్లు అనేది మనం చూసినాం. దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి రేవంత్ రెడ్డి హైడ్రా అని ఒకటి తీసుకొచ్చిండు. ఈ హైడ్రా అనేది కొత్తదేం కాదు, గతంలో ఉన్నటువంటి ఏదైతే సంస్థ ఉందో దానికి కొన్ని అధికారాలు ఎక్కువ ఇచ్చి యాడ్ చేసి రంగనాథ్ ని ఇవాళ కమిషనర్ చైర్మన్ గా పెట్టి ముందుకు తీసుకొచ్చారు. ఇక అందరం కూడా చూసాం నిన్న మొన్న ఎన్ కన్వెన్షన్ కి సంబంధించినటువంటి వార్త. ఎన్ కన్వెన్షన్ నాగార్జున ఇట్లా కూడగొట్టిండ్రు అనగానే పెద్ద వార్త అయిపోయింది. అది సినిమా నటుడు కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి ఆయన వార్త అయిపోయింది. అయితే ఇక్కడ ఇదే పరిస్థితి మరి నిజంగా అందరిపైన తీసుకుంటారు ఈ చర్యలు. మరి హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి చెరువులన్నీ 288 చెరువులు కబ్జాలకు గురైనని మీరే చెప్పినప్పుడు వాటిని కాపాడే శక్తి మీ దగ్గర ఉన్నదా, మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా, చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే చెప్పేటప్పుడు చెప్తారు కానీ చేసేటప్పుడు ఇట్లా ఉంటాయి అనేది చాలా ఉదాహరణలు చూసినాం. ఇప్పుడే రుణమాఫీ చూసినాం, రైతు బంధు చూసినాం, వాళ్ళు ఇస్తా అన్న స్కూటీ చూసినాం, తులం బంగారం చూసినాం, చాలా చూసినాం. సో అవన్నిట్లాగానే హైడ్రాను కూడా మళ్ళా ఏదో నామమాత్రంగా ఈ రుణమాఫీ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చి పెట్టి ఇలా ఆగమాగం చేస్తా ఉన్నారా? నిజంగా చెరువులు కాపాడతారా? కాపాడే చెరువులు నిజంగా అవి ఈ ప్రజలకంటే భవిష్యత్ తరాలకు అందించే ఆలోచన గాని చిత్తశుద్ధి గాని మీకు ఉన్నదా? మీరు చెప్పిండ్రు చేస్తామని, కానీ ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న. మరి ఇట్లా జరుగుతా ఉంది. అయితే ఈ చెరువుల విషయంకి వస్తే రకరకాల ఆక్రమణలు, రకరకాల కబ్జాలు. ఇక పేదోడు ఒక చిన్న గుడిసేసుకుంటే వాని బొంద పెట్టడానికి ఇడిచిపెట్టారు. ఎక్కడికి వెళ్ళాలి వాడు గుడిసె వీకేస్తారు, వాని కథం పట్టిస్తారు, అన్ని కేసులు అవుతాయి. కానీ పెద్దోడు ఏం కట్టుకున్నా సరే వాడికి ఒక న్యాయం వీడికి ఒక న్యాయం అన్నట్టు ఉంటది. మరి పేదోళ్ళకి ఇల్లులు కట్టిస్తా అని చెప్తాయి ప్రభుత్వాలు, పేదోళ్ళకి సొంత జాగా ఉంటే ఒక 5 లక్షలు ఇస్తే కట్టిస్తామని చెప్తారు, కానీ వాళ్ళని మాత్రం పట్టించుకోరు. వాడు వేసుకున్న చిన్న గుడిసెకు ఎన్నో అబ్జెక్షన్లు ఉంటాయి. మరి పెద్దోళ్ళై మాత్రం ఇట్లా కబ్జాలు చేస్తా ఉంటే మరి వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం. ఇది ఏదో తూతు మంత్రంగా ఏదో ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక నాగార్జునో లేకపోతే ఇంకోళ్ళో 2-3 చెప్తావా, లేదంటే ప్రభుత్వంలో భాగస్వామ్యులైన మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేదంటే మంత్రులు, చివరికి అధికారులైనప్పటికీ కూడా మరి వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని అడుగుతా ఉన్నాం. సో ఈ చెరువుల కబ్జాకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఒక మహిళ వచ్చారు, ఒక మేడం ఉంది మనతో పాటు. అసలు ఏం జరిగింది ఏంటి మాట్లాడడం. తన పేరు రేణుక కదా మేడం. అయితే నేను నిన్న మొన్న చాలా వార్తల్లో అంటే చూస్తా ఉంటే తన వీడియోలు కనిపించినాయి. అసలు ఏమైంది అని చెప్పేసి కనుక్కోవడానికి ప్రయత్నం చేసి తనకు కాల్ చేస్తే రమ్మన్నా. నేను అసలు వేరే స్టూడియోస్కి వెళ్ళి తను బాధ చెప్తా ఉంటే మరి ఏంటి బాధ కనుక్కునే ప్రయత్నం చేద్దామని పిలిచిన. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ మీ పేరు? నా పేరు రేణుక అండి. చెప్పండి. నేను మూసాపేటలో నివాసం ఉంటాను. మేము పుట్టింది పెరిగింది అంతా మూసాపేటలోనే. మాకు మా భర్త తరఫు ప్రాపర్టీస్ కూడా మొత్తం మూసాపేటలో కుకట్పల్లిలోనే ఉన్నాయి మాకు. అయితే మేము ఒక మూసాపేట మహిళగా నా బాధ వ్యక్తము ఈ రోజు హైడ్రా వచ్చినందుకు సంతోషపడుతున్నాం ఫస్ట్. తర్వాత మా మూసాపేటకి ఏ ఛానల్స్ వాళ్ళు గాని ఎవరు కాడా వచ్చి ఇంతవరకు అసలు మన చెరువులు కబ్జా అవుతున్నాయని గాని ఫోకస్ చేయడానికి మరి ఏ రాజకీయ నాయకులు అడ్డుకున్నారో తెలియదు, ఎవరు అడ్డుకున్నారో తెలియదు. యథేచ్ఛగా జరుగుతుందని అందరికీ తెలుసు, కానీ ఏ మీడియా కూడా రాలేదండి. మీడియా రాకపోవడానికి ఎవరెవరి శక్తులు ఉన్నాయనేది ఆల్రెడీ జనాలందరికీ తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా మా దగ్గరికి తొలి వెలుగు ఛానల్ రఘు గారు వచ్చారండి. ఆయన గత వారం రోజుల నుంచి అండి, ఇప్పుడు 10 days కావస్తుంది. ఆయన వచ్చి ముఖ్యంగా ఫస్ట్ మా మైసమ్మ చెరువు అండి, చాలా పెద్ద చెరువు అండి అది. మైసమ్మ చెరువు గురించి పూలంకుశంగా ఆయన ఒక రోడ్డు మీద నుంచి మొదలు పెడితే అక్కడ వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏమేమైతే ఆక్యుపై చేస్తున్నారో, అశోక బిల్డర్స్ అని అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ ఎంత పోయిందని ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఆయన క్యాచ్ చేసి అంత నీట్ గా వీడియోలో తీసి సోషల్ మీడియాలో పెట్టారండి. ఆయనను ఒక 2 days అబ్జర్వ్ చేశాను నేను. ఆయన చెప్తుంది నిజమా లేక మీడియాలో ఆయన ముందుకు రావాలని చేస్తున్నారని కూలంకుషంగా చూసిన తర్వాత ఆయనకు నేను కాల్ చేయడం జరిగిందండి. మా మూసాపేట గురించి ఇంత ధైర్యంగా మీరు వచ్చారు కదా, మేము గత 20 సంవత్సరాల నుంచి
నేను మూసాపేటలో ఆ చెరువులు కబ్జా అవుతున్నాయని మున్సిపల్ ఆఫీస్ లో కంప్లైంట్లు, కలెక్టర్ గారికి కంప్లైంట్లు, ఆర్డీఓ గారికి, ఇరిగేషన్ వాళ్ళకి, జిహెచ్ఎంసి వాళ్ళకి పదే 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 కంప్లైంట్లు ఇస్తున్నానండి. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు. ఫస్ట్ టైం మీరు వచ్చారు. ఏ కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్ గా? మీరు ఏం అంటే చెరువు కబ్జా అయిందేనా లేదంటే వాళ్ళు అధికారులను మేనేజ్ చేశారనా? ఏం కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇక్కడ ఒకసారి చాలా మంది రైతులు కాల్ చేస్తా ఉన్నారు నాకు, నేను తీసుకుంటా లైవ్ లో ఒక 5 minutes. ఒక్కసారి అండి, ఇక్కడ 893 సర్వే నంబర్ అండి. ఇది 893 సర్వే నంబర్ లో మొత్తం వచ్చేసి 84, ఓన్లీ ఇది మైసమ్మ చెరువు గురించి చెప్తున్నానండి నేను. మైసమ్మ చెరువులో వచ్చేసి 84 ఎకరాల 2 గుంటల భూమి ఉందండి. కామన్ చెరువులో కూడా సేమ్ ఉందండి. 100 ఎకరాల దాకా కామన్ చెరువులో ఉందండి. దానిపైన ముల్లకత్త చెరువు అని ఉందండి. ఈ 3 చెరువులు గొలుసుకట్టు చెరువులు అన్నమాట. ఇవి కబ్జా అవుతున్నాయి మేడం అని చెప్పి నేను కలెక్టర్ గారికి, మేడం ఇక ఇందులో మా భూమి ఉందండి, ఏది మైసమ్మ చెరువులో మా భూమి ఉంది, మాది ప్రైవేట్ ల్యాండ్, మాది కబ్జా అవుతుందంటే మీరు రారు, గవర్నమెంట్ వాళ్ళు మీ ల్యాండ్ మీరు చూసుకోండి అంటున్నారు. కానీ మాది గవర్నమెంట్ చుట్టూ ఉన్న ల్యాండ్ మధ్యలో మాది ఉంది కాబట్టి అది ఆక్యుపై అవుతుంది మేడం, 84 ఎకరాలు మేడం అని కబ్జాలు చేస్తున్నారు మేడం అని 2010 నుంచి కూడా ఎన్నో సార్లు చూడండి, కుక్కట్పల్లి కమిషనర్ గారికి ఇచ్చాను, జిహెచ్ఎంసి వాళ్ళకి ఇచ్చాను, ప్రతి డిపార్ట్మెంట్ కి ఇచ్చాను. మా హస్బెండ్. అవునండి, ఇదండి ఇక్కడ చూడండి, ఇక జిహెచ్ఎంసి వాళ్ళకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జిహెచ్ఎంసికి 100 ఇవి కాదండి. ఈ ఫైల్ మొత్తం నా దగ్గర ఇంత ఉందండి, ఎవ్వరు యాక్షన్ తీసుకోలేదు. అంతే అంతే, ఇది చేయడమే తప్ప యాక్షన్ లేదు. మేము సెకండ్ టైం వెళ్ళి అడిగితే తీసుకున్నామమ్మా, డిమాలిషన్ చేపిస్తామమ్మా, అవుతుందమ్మా, చూస్తున్నా, అవుతుందమ్మా అన్న నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ ల్యాండ్ లో ఇప్పుడు 20% ఉందండి అక్కడ. ఇప్పుడు మేము హైడ్రా గురించి వచ్చిందని ఎందుకు సంతోషపడ్డామంటే, ఇలాంటి వ్యక్తి, ఇప్పుడు మన హిందువులం కాబట్టి నేను ఒక మాట చెప్తున్నానండి, 100 తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు 100వ తప్పుకు వస్తాడని అంటారు కదా. మేము ఇప్పుడు ఎక్కడ సంతోషపడుతున్నాం అంటే, హైడ్రా కనుక దేవుడు ఆ రూపంలో పంపాడా మాకు, నమ్ముతున్నారా? హైడ్రా ద్వారా మీకు న్యాయం జరుగుతుంది. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు, శ్రీకృష్ణుడు 100 తప్పుల తర్వాత పాదం మోపుతాడని. ఇప్పుడు హైడ్రా అలాంటిదే. మన సమాజాన్ని కాపాడాలంటే మన చెరువులు ఉండాలా, మన చెరువులు ఉండాలి అంటే మన భావితరాలకు కావాలని నిన్ననే ఇంటర్వ్యూ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. 1 ఎకరం 4 గుంటలా? అవునండి. దాని పట్టా ఉందా మీ దగ్గర? పాస్బుక్ ఉందా? అవునండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు సంపాదించిన ఆస్తి అండి ఇది. అయితే ఆయన పేరు పండుగ పెంటయ్య గారు అండి. ఆయన పేరు మీద మొత్తం ఇంచుమించుగా 5 ఎకరాల పొలం ఉందండి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే, మా వాళ్ళకి తెలియదండి, దాంట్లో ఒక 4 ఎకరాలు టీడీఆర్ తీసుకున్నారండి. వాళ్ళకి తెలియకుండా మభ్యపెట్టి ఇక్కడ ఒక గార్డెన్ చేస్తారు, పార్క్ చేస్తారు అని. ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి కదండి, అందులో ఫైట్ చేసి గొడవ పడుతున్నా కానీ నేను ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి పక్కన జరిగిపోతే యథేచ్ఛగా ఏమైనా చేయొచ్చు కదా. మా వాళ్ళంతా ఇదంతా చూసుకొని ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అనేసి 4 ఎకరాలు టీడీఆర్కి వెళ్ళిపోయారు. టీడీఆర్ తీసుకున్నారండి. నేను మాత్రం మొండిగా మాకు వచ్చే వాటా మేము తీసుకోకుండా మేము ఫైట్ చేస్తానే ఉన్నాను, చేస్తాను కూడా నేను. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు అన్ని 100 ఎకరాలలో ఉన్న చెరువులని మాయం చేసినప్పుడు మేమేమంటున్నామంటే, మిడిల్ లో ఉన్నాం కదా, గవర్నమెంట్ చుట్టూ ల్యాండ్ మధ్యలో మిడిల్ లో ఉన్నాం కదా, మాకు కూడా ఒక పక్కకి ఇప్పియండి మీరు. ల్యాండ్ టు ల్యాండ్ అడుగుతున్నాం మేము, మాకు డబ్బులు వద్దు, టీడీఆర్ వద్దు, మా డిమాండ్ అదే. మాకు కనుక ఒకవేళ అలాంటి పని చేయకపోతే చెరువులో ఉన్నటువంటి 30 ఎకరాల 30 అంతస్తులది వాసవి సరోవర్ అని చెరువులో కట్టారండి. చెరువు అంటే అందులో ఏం క్రియేట్ చేశారండి, మా చిన్నప్పుడు మొత్తంగా ఆ చెరువు పక్కల ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటే మన అదేమంటారు మెజెస్టిక్ హిల్స్ అని అవన్నీ ఉన్నాయి కదా, రోడ్ వేసారు, చెరువు అక్కడి వరకు ఉందండి. కూలంకుషంగా ప్రతి పాయింట్ సర్వే చేయాలా, దొంగలు ఎవరున్నారో అందరు బయటికి రావాలా, మా ల్యాండ్ గురించి మేము ఎలా ఫైట్ చేయాలమో గవర్నమెంట్ తో మేము చేస్తాం. కానీ గవర్నమెంట్ కబ్జాలు ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమేమి జరిగినాయి, మా మూసాపేట మొత్తం గ్రీన్ చిట్ కావాలి అంటే నిజంగా
రేవంత్ రెడ్డి గారు కనుక ఒకవేళ హైడ్రా కంటిన్యూషన్ చేస్తా అన్నారు కాబట్టి మాకు నమ్మకం ఉంది. ఇందాక అదే చెప్పిన తూతూ మంత్రంగా ఏదో మాకు నమ్మకం ఉందండి. మాకు ఇప్పుడు మేము ఎందుకంటే పెద్ద పెద్ద దిగ్గజాలను చూస్తున్నాము, ధీటుగా వెళ్తున్నారు కాబట్టి అదే ధీటుతనంతో అంతకంటే ఎక్కువ ఫోర్స్ తో మా మూసాపేటని మాకు కాపాడాల, చెరువులకి రక్షణ కావాలి. ఇది ఇది ఈ ల్యాండ్ మాకు తెలియకుండా మా వాళ్ళని మభ్యపెట్టారని మా హస్బెండ్ మనస్తాపం చెంది ఇంట్లోనే సూసైడ్ చేసుకుంటాను చనిపోతానని వెళ్ళిపోయారండి. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. తర్వాత వచ్చిన తర్వాత మేము ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ ఏమైనా ఉంటే మేము ఇంట్లో చూసుకుంటామండి, మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కంప్లైంట్ విత్డ్రా తీసుకున్నానండి. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు మాకు ఇంకా 1 ఎకర్ వరకు ల్యాండ్ ఉందండి. అయితే మాకేమని చెప్పారంటే ఇందులో ఇది 2017 అండి. 2017 లో లాస్ట్ ధరణి రాకముందు లాస్ట్ ఇది మాది ఆన్ రికార్డ్, అది పట్టా పాస్ పుస్తకం, ఇది ఆన్ రికార్డ్. అయితే ఇప్పుడు మా వాళ్ళు ఏం చేశారంటే 4 ఎకరాలు టీడీఆర్ కిందకి వెళ్ళారండి. అంటే ఈ తలకాయ నొప్పులన్నీ మేము ఎక్కడ పడాలో ఎలా తిరగాలో తెలియక మా వాళ్ళు 4 ఎకరాలు లీగల్ ఎయిడ్స్ 40 మంది ఉన్నారండి. 40 మంది మొత్తం 40 మెంబర్స్ ఉన్నారు దీనికి లీగల్ ఎయిడ్స్. కానీ ఇంకా అది ఎవరు నన్ను చెప్పాలో సిగ్గుచేటుగా ఉంది నాకు. కేవలం 6 మంది సంతకాలతో రిజిస్ట్రేషన్ కానిచ్చేసారు. అర్థమైంది కదండి మీకు? 6 మందితోని మాత్రమే సంతకాలు. అందులో మా హస్బెండ్ పెట్టలేదు, ఇంకా లీగల్ ఎయిడ్స్ ఎవరు పెట్టలేదు. అయినా జిహెచ్ఎంసీ యాక్సెప్ట్ చేసేసిందండి, యాక్సెప్ట్ చేసింది, టీడీఆర్ పాస్ చేసేసింది. ఎందుకు? ముందు వీళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి, మేము వెళ్ళిపోవాలి. ఇది విషయము. అయితే మిగతా భూమిలో రికార్డ్ రావాలి కదా. 4 ఎకరాలు టీడీఆర్ కి వెళ్ళిపోయింది, బ్యాలెన్స్ రావాలి కదా. అది ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఆన్లైన్ లో చూస్తే నిల్ అని చూపిస్తుందండి, ఏమి అని చూపిస్తుంది. మరి ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే మాకు ఆ ల్యాండ్ లో మేము సర్వే చేయడానికి పోకపోతే పోరాడి దాన్ని మేము సర్వే చేయించుకున్నామండి. మాకు 2019 లో ఎన్ఓసి ఇచ్చారండి మాకు, మా హస్బెండ్ పేరున మేము సర్వే చేసిన రిపోర్ట్ అండి ఇది. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే చెరువు మధ్యలో ఉంది అన్నట్టు మాకు ఎన్ఓసి ఇచ్చారు, సర్వే కాపీ చేసి 895. అయితే పండుగ వెంకటేష్ పేరు మీద సర్వే చేశారండి. అయితే నేను ఇంతలాగా ఫైట్ చేసి ఆర్డీఓ నుంచి, కలెక్టర్ నుంచి, ఇరిగేషన్ నుంచి ఫైట్ చేస్తూ 20 years తర్వాత ఒక్క ఆఫీసర్ ముందుకొచ్చి ధైర్యం చేసి మాకు ఇచ్చారండి. అయితే మేము దీన్ని గత 2014లో అండి సర్వే చేపిస్తే సర్వేయర్ గారు రిపోర్ట్ ఇవ్వడానికి ఆయనకి ఎన్నో శక్తులు అడ్డపడ్డాయి. ఆయన మాకు ఎన్ఓసి ఇవ్వకపోయి ఏమన్నాడు, అమ్మ చెరువు కదా, పెద్ద చెరువు కదా, ఇది నాతో అవ్వట్లేదు సర్వే చేయడం అంటే మీరు ప్రైవేట్ సర్వేర్ ని తెచ్చుకోండి. అప్పుడు వెంకటేశ్వరరావు అని సర్వేర్ గారు ఉండేయండి. అంటే డిజిటల్ సర్వే చేయమంటే సరే ప్రైవేట్ కెమెరామ్యాన్ తీసుకొచ్చి డిజిటల్ సర్వే చేయించామండి మేము. ఆ డిజిటల్ సర్వే చేసిన తర్వాత ఎన్ఓసి ఇస్తామన్నారు, ఆ ఎన్ఓసి కూడా రాలేదు. అది రాదని కూడా మాకు తెలుసు. అంతా చేసిన తర్వాత ఇప్పుడు చెరువును మొత్తము 200 చిల్లర ఉన్న చెరువునండి పట్టాదారులను భూమి వచ్చేసి 150 ఎకరాలు, గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 84 ఎకరాలు పోయి మొత్తంగా ఇప్పుడు మీరు ఎప్పుడైనా రండి అక్కడ ఒక్కసారి చూడండి పరిస్థితి. 15 నుంచి 25 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే మీరు ఇంత యథేచ్ఛగా ఇన్ని అధికారులు ఇంత మందికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మాకు కూడా ఇప్పుడు 1 ఎకరం వరకు ల్యాండ్ వచ్చేది ఉంది కదండి, మమ్మల్ని కూడా అంత అఫీషియల్లీ కూర్చోబెట్టండి. మాకు ల్యాండ్ టు ల్యాండ్ మాకు ఇప్పించండి. మా ఫైట్ అదే. ఇప్పుడు వాసవి వాళ్ళకి మీరు చెరువులో 30 అంతస్తులు కట్టుకోవడానికి ఇచ్చారు కదండి. 30 అంతస్తులు ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక 2 అంతస్తులు కట్టుకునే పర్మిషన్ తో సహా కాపీ ఇవ్వాలి. ఎందుకు? జిహెచ్ఎంసీ ఇవ్వాలా? ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళని మేము ఒకటే ఫైట్ చేస్తున్నామండి. జిహెచ్ఎంసీ వాళ్ళు పేదవాడు 50-100 గజాలు కొనాలంటే మీకు పర్మిషన్ లేదు అంటారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే మాకు అంత పెద్ద ల్యాండ్ అక్కడ పెట్టుకొని మేమెందుకు ఊరుకోవాలా? మేము కబ్జాదారులమా? మేము పట్టాదారులం కదా, అన్ని ఉన్నాయి కదా. మేము కూడా ఒకటే అడుగుతున్నాము. సర్వే నంబర్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి 894 and 895 తహసీల్దార్ కుకట్పల్లి తహసీల్దార్ ఇచ్చాడు ఈ సర్వే ఇక్కడ ఉన్నది మధ్యలో అని చెప్పి. సో ఇచ్చినప్పుడు ఇలా దగ్గర పట్టా పర్ఫెక్ట్ గా డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు
పానీ కాపీ కూడా ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఎందుకు కాకుండా పోయింది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఇంకొకటి అండి, మేము కోర్టుకు కూడా వెళ్ళాం. మాకు ల్యాండ్ టు ల్యాండ్ కావాలా? లేదు, కోర్టులో ఉన్నాయి. మేము కోర్టులో ఇప్పుడు రన్నింగ్ లో ఉందండి. మాకు తెలియకుండా మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? ఇప్పుడు పెద్దల నుంచి వచ్చిన ప్రాపర్టీకి ప్రతి లీగల్ సంతకం కావాలి కదా, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ గారు దొంగ. వాడు కూడా 40 ఎకరాలకి 40 మంది లీగల్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి నువ్వు కేవలం 6 మందితో చేస్తే, ఇప్పుడు నేను కూడా వెళ్తాను చార్మినార్ మాకు రిజిస్ట్రేషన్ చేస్తానంటే ఎవరన్నా తెచ్చి పెడితే చేస్తారా? అందుకే మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. కేసు రన్నింగ్ లో ఉందండి. మేము మా దొంగలను కూడా వదలము. మేము ఒకటే చెప్తున్నామండి, మీడియా నుంచి ఒక్కటే, హైడ్రా ఫాస్ట్ గా వచ్చింది. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. యాజ్ ఏ నేను ఒక బీజేపీ మెంబర్ నండి, బీజేపీ కార్యకర్తనండి. ఈ చెరువు గురించి మరి మీ నాయకుల దగ్గరకు ఒకసారి పోయినరా? మీ నాయకుల దగ్గర మా నాయకులకి ఉద్యమాలు జరుగుతానే ఉన్నాయి. ఇప్పుడు మా నాయకులకు కూడా పర్టికులర్ ఈ విషయం పైన బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డిని గాని, ఇప్పుడు ఉన్నటువంటి ఎవరన్నా ఇప్పుడు ఇది నా పర్సనల్ విషయం అయినా కూడా, అంటే పార్టీలో పనిచేస్తాను, పర్సనల్ అయినా కూడా నా పర్సనల్ విషయం అని నేను మా అధికారం వరకు నేను చెప్పలేదండి. మేము అధికారులకు అయితే ఒకటే చెప్పాము, గత 20 days 30 days కింద మేము ధర్నా చేశామండి. ఎందుకంటే చెరువు మొత్తం ఆక్యుపై చేశారండి, మట్టి పోస్తున్నారు యథేచ్ఛగా. ఇప్పుడు రఘు గారు 10 days బ్యాక్ వచ్చారండి. 10 days బ్యాక్ రఘు గారు వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా లారీలలో మట్టి పోయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా, ఇంత పెద్దది ఏం జరుగుతున్నా మట్టి పోస్తానే ఉన్నారు, రోడ్ వేస్తానే ఉన్నారు. పర్టికులర్ హైడ్రా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా అనే తర్వాత మాట, అసలు అది ఒకటి ఉంది అన్నట్టు మాకు సంబంధం లేదు అన్నట్టుగా మొత్తం మట్టి పోసి చేస్తున్నారు. ఆ మట్టి పోసి ఎవరిననే అడిగితే మాకు చెప్పింది ఏంది, వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారంట. మా ప్రైవేట్ ల్యాండ్ లో వేస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ లో వేస్తున్నారు. ఆయన ఎవరండి? ఆయన ఎవరు? ఆయనకు ఒకవేళ అధికారం కనుక ఉండుంటే ఆయన ఇదంతా లేక్ మొత్తం ఆయనకి పర్మిషన్ ఇచ్చారంట చెయ్యమని. మరి అప్పుడు మా ప్రైవేట్ ల్యాండ్ ఉంది, వాళ్ళకి సెటిల్మెంట్ చేయండి, మేము మట్టి ఎలా పోయాలని బుద్ధి లేదా ఆయనకి? ఉండాలి కదండి. ఇప్పుడు మేము కేసు చేసింది జిహెచ్ఎంసీ మీద ఎట్లా ఇచ్చారని వెళ్ళాము. ఒకటి ఇరిగేషన్ మీద వెళ్ళాము, కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఇంతమంది మీద వెళ్ళాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా వేసాం. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల మీద అంటే వాసవి గ్రూప్ మీద లేదు, వాళ్ళకి కూడా అటాచ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు నోటీస్ వాళ్ళకే వెళ్తది. పైగా రెండోది ఏంటంటే వాళ్ళకు కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నామంటే, ఇప్పుడు మా దానికి దారి లేకుండా చేశారండి. మా పొలంలో ఇప్పుడు మిగిలిన 1 ఎకరం వరకు ఉన్న ల్యాండ్ లో మేము వెళ్ళాలంటే మాకు దారి లేకుండా చేశారండి. మా పొలంలో మట్టి పోస్తున్నారు. తర్వాత ఇప్పుడు అక్కడ అంత 30 అంతస్తుల కన్స్ట్రక్షన్ చేశారు కదండి. రాళ్ళు, రప్పలు, చెత్త, మసాడం అంతా దేవాలి, అందులో పోయాలి, లెవెల్ చేయాలి. ఇప్పుడు నేను మా ప్రైవేట్ ప్రాపర్టీ గురించి కాదండి, నేను ఒక బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నా, స్థానిక మహిళగా, మూసాపేట వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేమనేది ఏంటంటే, ఇంతమంది అసలు ఒక ఛానల్ వచ్చిందన్న ఇదితో గాని గత 20 సంవత్సరాల గురించి ఆ చెరువుల గురించి ఎంటబడి తిరిగి ప్రతి ఆఫీసర్లు వెళ్తే నన్ను చూడగానే అమ్మో రేణుకమ్మ వచ్చిందా, ఇక చెరువుల గురించే అడుగుతది అనే కాడికి విసుక్కునేలాగా మేము తిరిగితే, ఇంతలాగా వచ్చి మేము బయటికి వస్తే, మేము ఇప్పుడు వచ్చి గత 10 days నుంచి మేము ప్రతి ఛానల్లో చెప్తున్నాను ఈ మాట. ఒక లేడీగా ముసాపేట్ ఫస్ట్ వచ్చిన దాన్ని నేను వచ్చినందుకు అప్రిషియేట్ చేస్తూ మా ముసాపేట్ వాళ్ళు 200 మంది కాల్స్ చేశారండి నాకు. రేణుకమ్మ నీ వెనకాల మేము ఉంటాము, వస్తాము. నిన్న మొన్న ఛానల్స్ వాళ్ళు వస్తానే ఉన్నారు చెరువు మీదకి, మా వాళ్ళందరూ కలుస్తానే ఉన్నారు. మా ముసాపేట వాళ్ళకి కూడా పోనీలో ఇన్నాళ్ళకైనా ఎవరో ఒకరు ముందుకు వచ్చింది ఒక అమ్మాయి అనేసి ధైర్యంతో నేను వచ్చిన వారం తర్వాత అయినా ఇంత మంచి జరిగిందని రఘు గారు కూడా ఫోన్ చేశారు. తర్వాత నిన్న మా స్థానిక కార్పొరేటర్ గారు కూడా మాకు సహకరించి నిన్న వచ్చాడు. ఆయన కలవడం జరిగిందని నా కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. ఇవాళ ఆయన దగ్గర కూడా వెళ్తున్నా. ఈ మొత్తం మ్యాటర్ అంతా చూపిస్తాను నేను. మొత్తం నేనైతే వదిలే మాటే లేదు. మా ల్యాండ్ మేము రికవరీ చేసుకుంటాం, ల్యాండ్ టు ల్యాండ్ తీసుకుంటాం, అది ఇచ్చే వరకు వదిలేదే లేదు. మా లేక్ లో మా మొత్తం మైసమ్మ చెరువు ఎట్లా ఉందో, మా మైసమ్మ చెరువు మాకు కావాలా, మా కామన్ చెరువు మాకు కావాలా, మా ముళ్ళకత్వ చెరువు మాకు కావాలా. దీనికి సహకరించాలంటే హైదరాబాద్ మాకు ఉండాలా, మీ వెనకాల మేము ఉంటాము. మాకు మీ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా మీ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాత్రి కూడా చెప్పారు, 100 తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు కనిపించినట్టు ఇప్పుడు మనకు హైడ్రా ఉంది, కంపల్సరీ నేను ముందుకెళ్తా, ఎవరు అడ్డం వచ్చినా నాకు సంబంధం లేదన్నాడు. సీఎం గారు మీడియా ముఖంగా అడుగుతున్నా,
నమస్తే చేసి మీకు ఒక్కటే కోరుతున్నానండి, మీరు అదే ధైర్యం మాకు ఇవ్వాలా, అభయం ఇవ్వాలా. పర్టికులర్ నిన్న మీ మాటల్లో మా ముసాపేట్ టాపిక్ కూడా వచ్చింది. మీ దృష్టిలో మా ముసాపేట్ ఉందని మేము అర్థం చేసుకుంటున్నాము. కంపల్సరీ మొత్తం అన్ని చెరువులు క్లీన్ చేపియండి, మా చెరువులను మమ్మల్ని కాపాడండి. గ్రౌండ్ వాటర్ మొత్తం పోయిందండి, మొత్తము అంతా ఆకుపై చేసిన డ్రైనేజ్ నీళ్ళన్నీ అట్లా పెట్టారండి. ఆ డ్రైనేజ్ నీళ్ళు మొన్న మేము ఎందుకు ధర్నా చేసామంటే, డ్రైనేజ్ నీళ్ళ కంపుకి మూసాపేట్ లో ఉన్న కాలనీలలో ఎవ్వరు కూడా మూసాపేట్ స్లమ్ బస్తీలు గాని ఎక్కడ గాని పొద్దున కూడా డోర్లు కిటుకులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. లక్షల దోమలండి, పొద్దంతా అదే, రాత్రంతా అదే. అది క్లీన్ చెయ్యరు. ఆ మూర్కి డ్రైనేజ్ నీళ్ళు లేసారు, మొత్తం పాడైపోయింది. మా చిన్నప్పుడు 40 ఫ్లోర్ లో 40 ఫీట్లు కనుక వేస్తే నీళ్ళు వచ్చేది. ఇప్పుడు కనీసం తక్కువ లేదన్నా కానీ 1000 ఫీట్లు అయ్యింది, నీళ్లు రావట్లేదండి. మా గ్రౌండ్ వాటర్ లేకుండా చేసింది కూడా ఈ కబ్జాదారులు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏంటిదంటే, సరే మీరు హైడ్రా తీసుకొచ్చి దీని ద్వారా చెరువులన్నీ కాపాడుతాం, భవిష్యత్ తరాలకు నిజంగా మంచి వాతావరణాన్ని అందిస్తామని చెప్పి మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో, సరే రంగనాథ్ గారి ఆచరణలో కొంత కనిపిస్తా ఉంది, అది ఎన్కన్వెన్షన్ అయినప్పటికీ ఇంకేదైనా సరే. కానీ ఇక్కడ రంగనాథ్ గారు అన్నటువంటి ఇంకో మాట ఏంటిదంటే, ఓవైసీ కాలేజీలు అయినా సరే లేదంటే మల్లారెడ్డి అయినా సరే నాకు ఒకటే అని చెప్పిండంటే, సో దానిపైన కొంత ఆలోచన ఉన్నది, మేబీ చెరువులను కాపాడతారన్న ఒక ఆలోచన అయితే కనిపిస్తా ఉంది. కానీ ఇది మరి ఏదో మీద చేసి అన్ని చేసినట్టు ఇది కూడా కొంత చేసి తర్వాత వదిలేస్తారనేది కొంత అనుమానంగా ఉంది. బట్ తను రేణుకమ్మ గారు నమ్ముతా ఉన్నారు చేస్తారని. సో తన ప్రైవేటు భూమికి మాత్రమే కావాలి, నాదే అని చెప్పి కొట్లాడతలేదు, దాంతో పాటు చెరువును కాపాడమంటా ఉంది. మైసమ్మ చెరువును కాపాడండి, మూసాపేట ప్రజలకు నీళ్ళు అందియండి, కామం చెరువు కూడా కాపాడండి, మైసమ్మ చెరువును కాపాడండి. మా ఏరియాలో ముళ్ళకత్ర చెరువు ఉంది, రంగరామం చెరువు ఉంది. ఈ చెరువులు ఎంతవరకు కబ్జాలైనాయో మొత్తం క్లీన్ చేపియండి సార్, రిక్వెస్ట్ మా అదే. మా చెరువులు మమ్మల్ని కాపాడితే మా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఈ దోమల బాధ తప్పుతుంది, ఈ కంపు అంతా పోతుంది. మళ్ళీ యథాస్థానంలో 30 సంవత్సరాల కిందట మూసాపేట ఎలా కలకలలాడేదో దొంగలందరూ పక్కకు తీసేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఎవడెవడుంటే వాళ్ళని చేయించండి, అది మీతోనే సాధ్యం అవుతుంది. మేము ఒక బీజేపీ మెంబర్ గా కూడా నేను ఒకటే మాట చెప్తున్నానండి, మీ నుంచి మేము బీజేపీ వాళ్ళమైనా కూడా మీకు అప్రిషియేట్ చేస్తున్నాం, హైడ్రా వెల్కమ్ చెప్తున్నాం. మేము మాకు కంపల్సరీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే మీరు ఇలాగే విని కనుక దీని మీద యాక్షన్ తీసుకోపోతే మేము కంపల్సరీ మా బీజేపీ మెంబర్స్ అందరం కలుస్తాము, లీడర్లను తీసుకెళ్లి రేపటి నుంచి ఇదే యథాతథంగా జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, ఆర్డీఓ ముందు, కలెక్టర్ ముందు, మా ప్రత్యేకంగా మా ఎంఆర్ఓ గారి ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ మేము తెలంగాణ గురించి ఎలా అయితే ఫైట్ చేశామో ఇప్పుడు కూడా చెరువులను కాపాడండి. మొన్నటి వరకు ఆ అమ్మాయి చనిపోయింది కదండి, రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారు కదా, ఆమె గురించి ఉద్యమాలు చేశాం, మొన్నటి వరకు క్యాండిల్ ర్యాలీలు చేశాం, ఆ అమ్మాయికి న్యాయం చేయాలని కొట్లాడాం. ఇప్పుడు అలాగే మా చెరువులు కాపాడండి అని ఇంకా రేపటి నుంచి మేము అదే ఉద్యమం గల పెట్టుకుంటాం. అదే అండి. ఓకే, ఇంకేమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి, తెలుస్తుంది, ప్రతిదీ ఉంది. మేము అనేది ఒక్కటే, మాకు న్యాయం జరిగే వరకు మేము అస్సలు వదలం. ఓకే ఓకే, మీరు మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైనా కలిస్తే బాగుండేదేమో కదా. రేపటి నుంచి అంటే మా అధికారులు కొంతమంది అవైలబుల్ లో లేరు, ఇంకా రేపటి నుంచి మేము ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి. ఒక్క సెకండ్ అన్నా, గుడ్ మార్నింగ్ అన్నా. అన్నా గుడ్ మార్నింగ్, మీరు నా లైవ్ లో ఉన్నారు. చెప్పండి. నాతో పాటు ఒక మహిళ వచ్చింది రేణుక అని చెప్పి, చెప్పండి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. తను మూసాపేట చెరువుని అంటే అక్కడ ఉన్న మైసమ్మ చెరువును కబ్జా చేస్తున్నారు, నా ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉంది, హైడ్రా మీద నమ్మకం ఉంది కానీ మరి చేస్తారా చేయరా అనే కొంత అనుమానంగా ఉన్నది. మీరు బీజేపీ నాయకురాలు, తను అంటే బీజేపీ కార్యకర్త అని చెప్తుంది. సో రేవంత్ రెడ్డి దీన్ని ముందు తీసుకెళ్తారని మీరేమన్నా నమ్ముతుర్రా అని నా ప్రశ్న. హైడ్రాని ఏదో తూతు మంత్రంగా చేస్తారా? రేవంత్ రెడ్డి మీద నమ్మకం కలగాలంటే రేపు ఈ రోజేమో కేటీఆర్ జొన్నాడ ఫామ్ హౌస్ కూల్చాలి, రేపు ఓవైసీ బ్రదర్స్ ఏదైతే చెరువు మధ్యలో అక్రమ కట్టడాలు కూల్చాలి. అప్పుడు తెలంగాణ ప్రజానికం మొత్తం నమ్ముతారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు క్లియర్ కట్ గా రంగనాథ్ గారు రెడీగా ఉన్నారు, బుల్డోజర్లు పెట్టుకొని, పెద్ద పెద్ద క్రెయిన్లు పెట్టుకొని రెడీ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కదా ఫామ్ హౌస్ ద్వారా బెదిరించి మళ్ళా డబ్బులు వసూలు చేస్తాడు సినిమా స్టార్ల దగ్గర. ఇప్పుడు సినీ స్టార్స్ డ్రగ్స్ కేసు ఎటు పోయిందో తెలియదు, ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నైమ్ డైరీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు,
దీనిలాగానే 2 ఇల్లు కూలగొట్టి అప్పట్లో కేసీఆర్ గారు చేసిన పని చేసి మళ్ళీ 1000 కోట్లు డబ్బులు జమ చేస్తారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు? దీని మీద నీతి నిజాయితీ నిష్కలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి మధ్యన భగవద్గీత గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఈ మధ్య సంతోషం. మొన్నటిదాకా ఇతర గ్రంథాలు చదివిండు, ఇప్పుడు మొన్న భగవద్గీత సారం ప్రకారమే నేను చేస్తున్నాడు. గీత పర్ఫెక్ట్ గా చెప్పింది. మరి ఈయన కరెక్ట్ లేకపోతే గీతకు అవమానపరిచినట్లయినా డైరెక్ట్ ఈ రోజే బుల్డోజర్లు పంపిమనండి రెడీ ఆయనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి పర్ఫెక్ట్ తెలుసు ఇవన్నీ. కరెక్ట్. కానీ అన్న ఇక్కడ ఏంటంటే ధరణి బయటకు తీసుకొస్తా అని దానిది పత్తా లేదు, కాళేశ్వరం అవినీతి అన్నారు అది పత్తా లేదు, గొర్రెల స్కామ్ అన్నారు మళ్ళా కనిపిస్తలేదు. ఇట్లా ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు కాడికెళ్ళి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కూడా అవకతవకలని చెప్పారు. అన్ని ఏదో 4 రోజుల మందం చేస్తారు కదా, ఈ హైడ్రా కూడా 4 రోజులేనా? అట్లా భద్రాద్రి అండ్ యాదాద్రి 8,000 కోట్ల అవినీతి జరిగిందని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన రోజే నేను రాత్రి మాట్లాడిన రోజు అసెంబ్లీలో. అవును అవును చూసినాం. ఆ రోజు డైరెక్ట్ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 8,000 కోట్ల అవినీతి జరిగిందంటారు అధ్యక్ష. ఈ పేదోడికి ఇల్లు రావట్లేదు, రేషన్ కార్డు రావట్లేదు, పిల్లలకు దళిత బిడ్డలకు హాస్టల్ ఉంటలేవు, కానీ వీళ్ళేమో 1000 కోట్లు మాట్లాడుతున్నారు. ఇటు పక్కోడు అటు పోతున్నాడు, అటు పక్కోడు ఇటు పోతున్నాడు, ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎటు పోతుందని స్పీకర్ గారిని అడిగాను. బహిరంగంగా నా గొంతు ఎప్పటికుంటది, తెలంగాణ అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నట్టు నా గొంతు ఉంటుంది, నేనేం మాట్లాడినా. నేను చెప్తా అదే కాదు 1000 కోట్ల స్కామ్స్ నాకు తెలిస్తే ఇంకా నేను కొన్ని ఇప్పుడు శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు, కానీ వాళ్ళకు ఈ దేశాలు ఇచ్చే శిక్షలు సరిపో వీళ్ళకు. అంటే ఆ ముస్లిం దేశాల సౌదీ, ఆ ఆఫ్ఘనిస్తాన్ అయితే పర్ఫెక్ట్ ఉంటది, ఇలా షరియా చట్టాలు ఉంటాయి. అదే అదే అన్న. మరి మీరు మీడియాలో మాట్లాడినట్టుగా డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు కొంత మెల్లగా మాట్లాడుతున్నారు, మెత్తగా మాట్లాడుతున్నారు, కొంతమంది అనుకుంటారు అరే మీడియాలోనేమో తాలిబాన్లను ఉరిది అంటే ఆడ జరిగినట్టు జరగాలంటారు, కానీ మా డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తేనేమో బతిలాన్నట్టు కనిపిస్తుంది. అది గౌరవ శాసనసభ్యులు శాసన వ్యవస్థను గౌరవించినట్లు. రేవంత్ రెడ్డి కాదు, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలిసినట్లు. ఓకే ఓకే. వ్యవస్థలన్నీ మనం ఒక ఇంటర్వ్యూలు అన్నాను అన్న, మీరు అడిగిన ప్రశ్న అడిగితే అన్నాను ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటది, నిరసన తెలిపే విధానం ఉంటుంది తప్ప అదే ఇంతకు ముందు ప్రజాస్వామ్యం లేక ముందు ఒక యుద్ధంతో ముగించే యుద్ధాలు ఉంటుండే. అలా అయితే కొడంగల్కి వెళ్ళే యుద్ధం చేసేవని ఆయన గెలుతుండే గెలుతుండే ఇతరులు ఎవరొకరు ఉంటుండే అని చెప్పారు. అప్పుడు ఆ యుద్ధ నీతి అది కత్తి యుద్ధాలు కరోనా కథం వచ్చావు. ఇప్పుడు అవి లేవు, అట్లా లేవు. ప్రజాస్వామ్యంలో గౌరవించి స్ఫూర్తి ఉండాలి ప్రజలకు. ఇప్పుడు మేము కత్తి పడతారు, 3 కత్తులు పడతారు. కరెక్ట్ అన్న, కరెక్ట్. అయితే ఒకసారి రేణుక గారితో మాట్లాడండి అన్న, తన విషయం ఒక్కసారి చెప్తే ఒక నిమిషం మాట్లాడండి అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను అన్న. ఇక్కడ వీళ్ళ ఛానల్ కి వచ్చాం ఇవాళ. ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఫైట్ చేస్తానే ఉన్నాము. మేము కూడా మన చెరువులు ఇక్కడ 3-4 ఉన్నాయన్న కుకట్పల్లిలో. అయితే మా చుట్టుపక్కల అంటే మా విలేజ్ లో చుట్టుపక్కలే 4 చెరువులు ఉన్నాయన్న. మొత్తము 90% ఆక్యుపై చేసేసారన్న మొత్తం. అయితే ఇది ఆక్యుపై అవుతున్నాయని చెప్పి గత 20 ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, జిహెచ్ఎంసీ నుంచి లెటర్స్ పెట్టడము, గొడవ పడడము, చెయ్యడము ఇవన్నీ జరుగుతానే ఉన్నాయన్న. ఇప్పుడు హైడ్రా వచ్చిందని ఒక సంతోషంతో ఒక తొలి వెలుగు ఛానల్ రఘు గారు వచ్చేసి 10 days నుంచి మొత్తం పూలకోశంగా మొత్తం అన్ని చెరువులను తిరిగి ఆయన వీడియో పెట్టడం జరిగిందన్న. అయితే ఆ రోజు ముందుకు వచ్చాను నేను ఛానల్ ముందుకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏకదాటిగా ప్రతి ఛానల్ వాళ్ళు వస్తున్నారు. మన కుకట్పల్లి గురించి ఓపెన్ గా అందరం చెప్తున్నామన్నా. మేము మా ముసాపేట వాళ్ళు కూడా ఒక ఆడ మనిషి అయ్యండి మీరు మన చెరువు గురించి ఎంత ఫైట్ చేస్తున్నారని నిన్న మా కార్పొరేటర్ గారు కూడా మా మహేందర్ గారు కూడా మా కార్పొరేటర్ అండి అక్కడ మాకు ఆయన కూడా వచ్చారు, అందరం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మేము ఒక్కటే అడుగుతున్నాం అన్న, హైడ్రా అంటున్నారు కదన్నా, ఇది జస్ట్ అంటే శాంపిల్ గా అక్కడక్కడ చేసినట్టు కాదు. నిజంగా చెరువులో అన్న మా దగ్గర మానస సరోవర్ అని చెప్పి చెరువులో 30 అంతస్తులు కడుతున్నారన్న. 30 అంతస్తులు కడుతున్నారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు అందులో కూడా మాకు కొంచెం పొలం ఉందన్న మాకు. అయితే ఇప్పుడు మీరు ఆయనకేమో చెరువులో కట్టుకోవడానికి 30 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారు కదా, మరి మాకు కూడా కొంచెం పొలం ఉంది కదా, మాకు కూడా చెరువు మధ్యలో మాకు కూడా 5-10 ఫ్లోర్లు వేసుకునే పర్మిషన్ జిహెచ్ఎంసీని ఇవ్వమని అడుగుతున్నామన్నా. నేనేమంటున్నానమ్మా, ఇప్పుడు చెప్పింది అదే. ఇంతకు ముందున్న ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి
ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇట్లా ఒక క్రెడిట్ పెట్టి ఎట్లా 1000 కోట్ల స్కామ్ చేశారు. అవును. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక పెద్ద కుట్ర పడింది హైదరాబాద్. అవును. ఇది కుట్ర ఈ దేశ ఏజెన్సీతో కాదు, సుమారు 10 లక్షల కోట్ల అవినీతి చేయాలనుకుంటారు. అవును. దీంట్లో ముంగట ఏం కాదు, కేసీఆర్ ఫ్యామిలీ నథింగ్, అది వినాలి కాదు. ఇప్పుడు చెప్పిన 30 అంతస్తుల లాంటి బిల్డింగ్లు ఇంకా 3000 బిల్డింగ్లు ఉన్నాయి చెరువులలో. అవునన్నా, ఇప్పుడు మా ఏరియాలోనే తక్కువలేనా 5-10 ఉన్నాయన్నా. నేను చెప్తున్నానమ్మా, మొత్తం చెరువుల డాటా ఉంది, శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. అవి ముందు పెట్టుకుని మురిసిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు. ఆ ఫోటో కూడా రాహుల్ గాంధీ పంపించారు. ఇట్లున్నది మొత్తం, నీకు ఇంత వేసి ఈ రకంగా వేసి 10 లక్షల కోట్లు మీరు మొత్తం పంపించే బాధ్యత మాది అని డైరెక్ట్ నడిచి. ఇప్పుడు ఒకటే, దీనికి ఇది కాదు, ఇది నిజం కాదు అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఫస్ట్ చిన్న వాళ్ళ తర్వాత ఆలోచిద్దాం, పెద్ద వాళ్ళైతే మొదలు పెట్టి ఇప్పుడు అన్నట్లు 30 అంతస్తులు. ఇప్పుడు నేనేమంటున్నామంటే మేము 30 అంతస్తులు, మీరు ఇప్పుడు అక్కడ నాగార్జున గారిది కూల్చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు మాది కూడా ఇంత పెద్ద చెరువన అనా, మనది 249 ఎకరాలు ఉందన్న, ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి. గవర్నమెంట్ ఒక్క ల్యాండే మైసమ్మ చెరువులో 84 ఎకరాలు ఉందనా. అయితే ఇప్పుడు ఒకటి దయచేసి మీరు ఏది కూడా మీ ప్రాంతం అనుకోకండి. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా పెద్ద 10 లక్షల కోట్ల స్కామ్ ఇది. అవునన్నా, అవునన్నా. అంటే అందరు అనుకుంటున్నారు ఏంటంటే ఇది హైడ్రా బిడ్రా ఇవంతా కాదు. ఇది హైడ్రా ఇక్కడ నుంచి కాదు, ఇది పెద్ద మేధావుల మధ్య నుంచి పుట్టిన హైడ్రా ఇది. అదే సార్. మరి బయటికి ఏం కనబడుతుంది, రేపు ఏం చేస్తారు, ఇది మనం చూడాలా. ఒకవేళ ఈ ఇట్లాంటి బిల్డింగ్లు ఇప్పుడు ఎవరైతే ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, కేటీఆర్ లాంటి కావచ్చు, ఇంకా మీరు చెప్పినట్టు 30 అంతస్తుల బిల్డింగ్లు కావచ్చు, ఇవన్నీ కూలకపోతే డబ్బుల సంచులు రేవంత్ రెడ్డి గారికి 100% పుట్టినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టినట్లే, అవి రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినట్లే. తెలంగాణ ప్రజలు మొత్తం ఇది వినాలా. ఇప్పుడు నరేష్ కూలితే రాముడు, కూల్చకపోతే రావణుడు అంతే. ఈ రేవంత్ రెడ్డి కూల్చితేనే నిజమైన రాముడు, రామరాజ్యం గురించి పాటుపడ్డాడు. ఒకవేళ కూల్చలేదు, సుమారు 10 లక్షల కోట్ల అవినీతి చేసుకుంటే రావణుడు. అయితే ఆయనతో ఓవైసీ కాలేజ్ కూల్చోడు అయితే ఆయనతో నమ్మొచ్చా? ఆయన నిర్ణయించుకోవాలి. అంటే రాజ్యాంగం చేసి ముఖ్యమంత్రి అయినా, ఓవైసీ ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినా, ఓవైసీ మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినా, 7 ఎమ్మెల్యేలకి భయపడితే మరి ఇంతమంది 112 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు హిందువులు, వాళ్ళ పరిస్థితి ఎట్లా? 7 నువ్వు ఎమ్మెల్యేలకి భయపడితే మరి హిందువులు ఎంతమంది ఎమ్మెల్యేలు, మరి మేమెందుకు మేము గాజులు వేసుకోవాలా? ఆ న్యాయం ధర్మం, ఆ న్యాయం ఉంటే కూర్చు, న్యాయం ఉంటే వదిలే. ఓకే ఓకే అన్న. ఇంకొకటి, ఓవైసీ అయినా, రాకేష్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, మా అన్ని కూడా కొట్టుండే. నేను మొన్న చెప్పిన ఆర్టీవీలో కరెక్ట్ చూసాం, 1000% సపోర్ట్ చేశాను. 1000% భవిష్యత్ తరాలకు. నన్ను అడిగాడు మీరు ఇంకా యాంకరు, సరే జిల్లాలకు తీసుకెళ్ళి, జిల్లాలకే కాదు ఊర్లకు కూడా తీసుకెళ్ళాలి, ఊర్లకు కూడా తీసుకెళ్ళాలి, హైడ్రా అంతటా కావాలని చెప్పిన. ఇప్పుడు మా మాక్లూరు మండలం ఇప్పుడు ఎస్పీ గారు ఎంఆర్ఓ ఇప్పటికి 3 నెలల నుంచి చర్యలు లేవు. ఒక చెరువుని ఎఫ్టీఏ కూడా ఎఫ్టీఏ లోపల ఉన్నదని 3 నెలల నుంచి కొట్లాడుతున్నాయి. ఇదైతే హైడ్రా 300 కింద వచ్చింది బ్లాక్ మెయిల్ గురించి. బ్లాక్ మెయిల్ చెరువులే లేకపోతే భవిష్యత్ తరాలు ఎక్కడుంటాయి? మన తాతలు కాపాడితే ఇలా మనం బతుకుతున్నాం, మనం కాపాడకపోతే రేపు ఎట్లా తరాలకి, భవిష్యత్ తరాలకి అన్న? బొమ్మగా చెప్పినట్టు కలియుట్టుగా మునిగిపోతే తొందరగా అయిపోతుంది పని. అంతేనా? అంత మునిగిపోతే అయిపోతుంది, దరిద్రం పోతుందా అన్న? ఫైనల్ క్వశ్చన్, రుణమాఫీకి సంబంధించిన లైవ్ చాలా మంది రైతులు డైలీ కాల్ చేస్తారు. చాలా మంది ఏమంటారు అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఏడికెళ్ళి కట్టమంటారు, ఏడికెళ్ళి తెమ్మంటారు అని బాధపడుతున్నారు. మీరేమన్నా రుణమాఫీకి సంబంధించి సూచనలు చేయదలుచుకున్నారా ప్రభుత్వానికి? క్లియర్ గా చెప్తున్నాం ప్రభుత్వానికి. ఎవరైతే దేశ అత్యున్నత స్థానమైన భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి, దయచేసి మీరు రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పారు, ఏ షరతులు లేకుండా, పేపర్ లో యాడ్స్ ఉన్నాయి, ఇప్పటికీ అట్లే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి వీడియో, రాహుల్ గాంధీ గారి వీడియోలు అన్ని చూపిస్తున్నాను. ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వరంగల్ రైతు డిక్లరేషన్ ఉంది అది. రెండోది 70 లక్షల మంది రైతు రుణ ఖాతాలు ఉన్నాయి. ఇంకా మీరు చెప్పారంతే, మీరు చెప్పిన ప్రకారం 10% కండిషన్స్ ఏం పెట్టలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మారు. కాదు మేము మోసగాళ్ళం, మా పనే మా కాంగ్రెస్ పార్టీ దేశద్రోహుల పార్టీ 420 డిక్లేర్ చేయండి. మాకు అలవాటే, అడుగడుగున అలవాటే. మాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళ రాజకీయాలల్లా దేశాన్ని జీవితం పాటు, దేశాన్ని కూర్చడం పాటు, దేశాన్ని అవినీతి మేడం చేయడం పాటు, మా జీవితాలు మా పార్టీ బతికేంతని చెప్పమనండి డైరెక్ట్.
పార్టీ 420 పార్టీ అని చెప్పాను కదా. లేదు మేము చెప్పింది అబద్ధం అని చెప్పండి. మేము ప్రతిపక్షం, ఇప్పుడు నేనైతే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను. ఈ రోజు పేపర్ యాడ్ పంపిస్తాను మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీడియోలు ఇచ్చాడు ఏమని, తీసుకోకపోతే తొందరగా బ్యాంక్ వెళ్ళి 2 లక్షలు తీసుకోమని. కట్టకుండా కట్టకూడదని కూడా చెప్పిండు. అవును, కట్టకుండా అట్ట కాదు, పోయి కట్టకపోతే పర్లేదు, పోయి తీసుకొచ్చుకోమన్నాడు. తీసుకోకపోతే అవును అవును అప్పుడు ఎటువంటి షరతులు వర్తిస్తాయని చెప్పలేదు. కాబట్టి దయచేసి ఒకవేళ ఇది 420 పార్టీ కాదు అనుకుంటే వాళ్ళు చెప్పినట్లు అందరికి, రైతులందరికి రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు. మీ కార్యాచరణ ఏందన్నా? మీరు కూడా ఒక నెంబర్ పెట్టి ఒక సెంటర్ పెట్టారు, కాల్ సెంటర్. బీజేపీ పార్టీ కూడా తీసుకుంది చాలా మంది రైతుల నుంచి ఫిర్యాదుల్ని. మీ కార్యాచరణ ఏంటిది? రోడ్ల మీదకి వస్తారా, రారా, ఎక్కడ కొట్లాడతారు? పోరాడతాం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం. ప్రజల అంటే రైతాంగాన్ని ఇప్పుడు తీసుకున్నది మన ఆర్మూర్లో కావచ్చు, అక్కడ కావచ్చు, రైతు ధర్నాలో మా బీజేపీ నాయకులు వెళ్ళారు, సంఘీభావం తెలిపారు. నేను ముఖ్యమంత్రికి లెటర్ రాశాను. ఓకే, అయ్యేదాకా ఫైట్ చేస్తారా? రాజకీయాలతో పార్టీ కాదా అన్న, అయ్యేదాకా ఫైట్ చేస్తారా లేదంటే మధ్యలో వదిలేస్తారా? 5 ఏళ్ల దాకా పోరాటం చేస్తాం. 5 ఏళ్ల తర్వాత తెలంగాణ సెక్రటరీ మీద రామరాజ్యం స్థాపించినాడు. కనీసం ఇప్పుడు చేయకపోతే అప్పుడైనా చేస్తారా? నమ్మొచ్చునా? కాంగ్రెస్ మేము ఇచ్చే వాగ్దానాలు నెరవేరుస్తాం తప్ప ఇతరులు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేం. అంటే ఇవాళ రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు, మాకు వేరే పార్టీ ఏది ఇస్తే వాళ్ళకి ఇస్తామంటారు. పార్టీ అధిష్టానం చూసుకుంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి 2022 మా మేనిఫెస్టో ఏముంటది, ప్రజల ప్రయారిటీస్ ఏముంటాయి, రైతుల ప్రయారిటీస్ ఏముంటాయి. ఇప్పుడు మేము ఉన్నాము, మా గౌరవనీయ ప్రధానమంత్రి కావచ్చు, తెలంగాణ మేనిఫెస్టో కావచ్చు, వరికి 3,100 అని పెట్టాం మద్దతు ధర. దాని వల్ల ఒక రైతుకు ఎకరానికి 21,000 ఆదనంగా వస్తుంది. మా పార్టీ అనేది ఏంటంటే అంటే చెమట చుక్కలు చింది స్వేదం చేసే రైతన్నకు న్యాయం జరగాలనేది పార్టీ నిర్ణయం. సో మీరు మాత్రం ఇప్పుడు రైతుల పక్షాన్ని ఉంటారు, ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. 100%. ఒక 6 రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు రైతుల పక్షాన్ని. మాకు 6 కాదండి, 33 జిల్లాల తెలంగాణ. ఓకే ఓకే 33 జిల్లాల తెలంగాణ రైతాంగాన్ని పట్ల కాదు, అన్ని రకాలుగా పేద ప్రజలు కావచ్చు, ఇందిరా మహిళల గురించి కావచ్చు, మహిళలకు 2,500 కావచ్చు, కౌలు రైతులకు 15,000 కావచ్చు, అటు అన్ని సమస్యల మీద పోరాడతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. సో రైతులు ఎవ్వరు కూడా బెంగ పడొద్దు, భంగ పడొద్దు, టెన్షన్ పడొద్దు. మేమున్నాం, రైతుల పక్షాన పోరాటం చేసి ఖచ్చితంగా మీకు రుణమాఫీ అయ్యేదాకా ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో అట్లే ఇందాక రేణుక గారు మాట్లాడినట్టు, సో చెరువులకు సంబంధించి మరి హైడ్రా ఏదో తూతూ మంత్రంగా చేస్తుందా, లేదంటే నిజంగా చిత్తశుద్ధితోని ఇట్లాంటి అక్రమ కట్టడాలను కూడా కూల్చేస్తుందా అని చెప్పి తను అడిగింది. అట్లే ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పిండ్రు. ఫైనల్ గా రంగనాథ్ గారికి ఇచ్చే సూచన సలహా ఏంటిదంటే, అధికార పక్షమా ప్రతిపక్షమా, వాళ్ళ వీళ్ళ అని చూడకుండా, పెద్దలా పేదలా అని చూడకుండా, కనీసం అంటే మీకున్నటువంటి పరిధి మేరకు, ఇవాళ గతంలో మాకు అన్ని అధికారాలు లేకుండా అని చెప్పారు, ఇవాళ ఖచ్చితంగా మీకు అన్ని అధికారాలు ఇచ్చిండ్రు. ప్రత్యేకంగా ఒక అధికారాలు ఇచ్చినప్పుడు, మీకు అవకాశం ఇచ్చినప్పుడు చేసే భవిష్యత్ తరాలకు అందించే అవకాశం మీ చేతిలో ఉన్నది. కాబట్టి రంగనాథ్ గారికి చెప్తా ఉన్నాం. అట్లే రేవంత్ రెడ్డి గారు కూడా ఇదేదో తూతు మంత్రంగా మాత్రం చేయొద్దు. ఎవరైనా సరే, అక్కడ ఎవరైనా సరే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కూల్చేసేయాలి, పక్కకు పెట్టాలి, చెరువులను కాపాడాలనేది నేను చెప్తా ఉన్నా. అట్లే తన డిమాండ్, మీ డిమాండ్ చెప్పండి ఫైనల్ గా. మేము కూడా ఇప్పుడు హైడ్రా అనేది మొదలు పెట్టారు. స్టార్టింగ్ ఒక అడుగు ముందుకేసారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళ నుంచి, ఒక అడుగు ముందుకు వచ్చింది. ఆయన రాత్రి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన సీఎం గారు ఒకటే చెప్పారు, ఒక మాట ఏమన్నారంటే, ఇది అడుగు ముందుకు వెళ్తది, వెనక అడుగు వేయనటువంటి ఇది శ్రీకృష్ణుడు లాంటి బాణం లాంటిది, ముందుకెళ్తున్నాము, రామబాణం లాగా వెళ్తుంది అని మనకు చెప్పారు. మేము నమ్ముతున్నాం. అయితే మేము కూడా కోరేది ఏంటంటే, ఇదే రకంగా ఇదే దూకుడుతో రావాలా, మీరు మా కుకట్పల్లి గురించి కంపల్సరీ చర్య తీసుకోవాలా, మా 3 చెరువులు 4 చెరువులను కాపాడి మాకు మొత్తం కబ్జాలను క్లీన్ చేసేసి మా యథాస్థానంలో మా చెరువులు ఎలా ఉన్నాయో అలా చేయించండి సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, పేదవాళ్ళు గనక అందులో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే గనక వాళ్ళకి ఆల్టర్నేట్ గా మీరు ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి పట్టాలు ఇస్తారా, లేక ఇల్లు కట్టిస్తారా, అది కూడా మీరు వాళ్ళకి చెయ్యండి. పెద్దవాళ్ళ గురించి, పేదవాళ్ళ ఇండ్లు మాత్రం కూల్చేసి వాళ్ళని నడి రోడ్డు మీదకి దేకండి సార్. ఫస్ట్ కూడా అది కూడా చెయ్యండి. మేము ఒకటే డిమాండ్ ఏంటంటే, మా చెరువులు మాకు కావాలా, మాకు యథాస్థానంలో అన్ని చేయాలా, మిమ్మల్ని మేము నమ్ముతున్నాము. అంతవరకు ఒకవేళ మీరు చేయకపోతే గనక ఇంకా 5-10 రోజులు చూస్తాం. ఇదే విధంగా హైడ్రా గనక మా దగ్గర ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదని ధర్నాలు, రాస్తారోకోలు అవి కూడా చేస్తాం సార్.